క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగములో నుండి 128వ కీర్తన 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు చాలు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో 128వ కీర్తన భాగములో కీర్తనకారుడు 128వ కీర్తన ఉంది. ఈ కీర్తన భాగము మొత్తం 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలలో కూడా కుటుంబములో నాయకుడు, కుటుంబానికి నాయకుడు, కుటుంబాన్ని ఏలేవాడు, కుటుంబాన్ని పోషించేవాడు, కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి వాడు కుటుంబ యజమాని అనగా పురుషునికి ఈ కీర్తన భాగం వ్రాయబడింది. 128వ కీర్తన పురుషులకు మాత్రమే, కుటుంబ యజమానులకు వ్రాయబడిన కీర్తన ఇది. కుటుంబంలో పురుషుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మార్గములలో నడిచే వ్యక్తి యొక్క కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మొదటి వచనాలను గమనిస్తే యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు అని రాయబడింది. అక్కడ ఎవడైతే పురుషుడు, ముఖ్యంగా కుటుంబము ఆశీర్వదించబడాలంటే, కుటుంబములో నీ భార్య నీ పిల్లలు దీవించబడాలంటే, ముఖ్యంగా పురుషుడు ఇంట్లో కుటుంబ యజమానిగా, కుటుంబాన్ని ఏలేవాడుగా, కుటుంబాన్ని పోషించేవాడుగా, కుటుంబాన్ని తన భార్యను తన పిల్లలను సంరక్షించుకునే వ్యక్తిగా ఉండాలంటే అది ఎలాగూ సాధ్యం అంటే దేవుని సన్నిధిలోనికి వస్తే మాత్రమే అది సాధ్యం. ఒక కుటుంబం దీవించబడాలంటే, ఒక కుటుంబము ఆశీర్వదించబడాలంటే పురుషుడు దేవుని సన్నిధిలో నడిచేవాడుగా ఉండాలి, దేవుని మార్గంలో నడిచేవాడుగా ఉండాలి. దేవుని యేసయ్య మార్గము ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. నన్ను వెంబడిస్తే నేను నీకు భూమి మీదను పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, నిత్య జీవానికి మీరు వారసులు అవుతారని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మీరు సమాధానంగాను నెమ్మదిగాను మీరు జీవించాలంటే నన్ను వెంబడించండి, నా మాటలు వినండి, నా మార్గములలో మీరు నడవండి అని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. నా మార్గము చాలా ఇరుకైనది, నా మార్గములు మీరు నడవండి. ఈ లోకంలో యేసుక్రీస్తు కొరకు జీవించే వారి కుటుంబాలు ఎలా ఉంటాయంటే, చాలా కుటుంబాలు ఆశీర్వాదకరంగాను నెమ్మదిగాను సమాధానంగాను, అనేకులకు మేలుకరంగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను వారి కుటుంబాలను దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఈ సమాజంలో మీరు బాగా గమనించండి. దేవుడు అంటూ ఉన్నాడు, నా మార్గంలో మీరు నడవాలి, మీరు నాకు భయపడాలి, నాకు భయపడి మీరు నా యందు విశ్వాసం ఉంచి నా మీద భక్తి చేస్తే, నా యెడల మీరు భక్తి కలిగి జీవిస్తే, నా మార్గములలో మీరు నడిస్తే నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు. 128వ కీర్తన మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితం అనగా నువ్వు చేసే నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాదు నీకు మేలు కూడా జరుగుతుంది. అక్కడ అంటాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు ఆశీర్వాదాలు రావాలంటే పరలోకం నుంచే రావాలి, భూమి మీద నుంచి కాదు. భూమి మీద మనుషులు నిన్ను మోసం చేయాలని చూస్తారు, నిన్ను వంచిస్తారు, నీతో బాగానే మాట్లాడతారు, నిన్ను మోసం చేసేవారుగా ఉంటారు. నీతో బాగానే ఉంటారు, నీకు విరోధంగా వారు జీవించడానికి కూడా అవకాశం ఉంది. మనుషులు ఈ భూమి మీద భూ సంబంధమైన వాటి మీద నేను భూమి మీద బాగా బతుకుతాను, బాగా ఉంటానని మీరు అనుకోకండి. కారణం, లోకము నిన్ను మోసం చేస్తుంది, లోకము నిన్ను ముంచేస్తుంది, పాపం నిన్ను పట్టుకుంటుంది. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, జీవబడంబము, శరీరాశ. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే లోకంలో నేను గొప్పగా అవుతానని మీరు అనుకోవచ్చు, అన్యాయంగా సంపాదించవచ్చు,
మోసపూరితంగా నువ్వు బ్రతకవచ్చు. మాటలతో నువ్వు అనేకంగా దొంగ ఆ యొక్క మోసపూరితమైన అన్యాయంగా నువ్వు సంపాదన చేయవచ్చు. అది ఆశీర్వాదాలు కాదు. మరి ఎలాగ ఆశీర్వాదాలు అంటే దేవుడే న్యాయముతోనూ నీతితో కూడినదై ఉండాలి. నీ యొక్క ఆశీర్వాదాలు, నీ ఆశీర్వాదాలు న్యాయముగా ఉండాలి. నువ్వు న్యాయంగా దీవించబడాలి. నీతిమంతుడుగా నువ్వు కావాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీరు నా యందు భయము భక్తి కలిగి, నా యందు విశ్వాసం ఉంచి భక్తి చేసి నా మార్గములలో మీరు నడిస్తే నేను నీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తాను. ఒకటి. రెండవది, నీకు మేలు కూడా కలుగుతుంది. మేలు అనగా ఆశీర్వాదాలు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ప్రభు నీతో కూడా వస్తాడు. తర్వాత నిన్ను బట్టి నీ భార్యను ఆశీర్వదిస్తాడు. నీ భార్యను ఆశీర్వదించే దేవుడు నీ భార్యను ఆశీర్వదించి ఎలా ఆశీర్వదిస్తాడు? గర్భఫలముతో ఆశీర్వదిస్తాడు, సంతతితో ఆశీర్వదిస్తాడు, బహుమానముతో దీవిస్తాడు. నిశ్చయముగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఒక మంచి తండ్రిగా నువ్వు ఉండాలనుకుంటే, మంచి భర్తగా ఉండాలనుకుంటే, మంచి తండ్రిగా, మంచి భర్తగా, కుటుంబానికి మంచి నాయకుడుగా నువ్వు కావాలనుకుంటే యేసుక్రీస్తు మార్గంలోనికి రండి. యేసుక్రీస్తు మార్గములలో నువ్వు నడిస్తే ఆయన నీ కుటుంబాన్ని, నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను ఆశీర్వదించువాడై ఉన్నాడు. నీ కుటుంబాన్ని దీవించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధానంలో నీ కుటుంబం ఎలా ఉంది? నీ పిల్లలు ఎలా ఉన్నారు? నువ్వు చేసే పనులు నువ్వు అభివృద్ధి పొందుతున్నారా? మీరు చేసే పనిలో ఆశీర్వాదాలు చూస్తున్నారా? మీరు చేసే పనిలో దేవుని యొక్క కృప తోడుగా ఉందా? ఎప్పుడైనా వివేచించారా? ఆలోచన చేయండి. ప్రభు నీతో రావాలని, నీతో ఉండాలని, నీ కుటుంబంలో ఉండాలని, నీ ఇంట్లో నివసించాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. నీతో నడిచే దేవుడు నా దేవుడు. నువ్వు ఆయన మార్గములలో నడిస్తే, ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తే ఆయన నీతో వచ్చే దేవుడు, నీలో నివసించే దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వచ్చి నీ కుటుంబంలోనూ, నీ పిల్లలను, నీ భార్యను, నువ్వు చేసే పనిని సమస్తములు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప చేత దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.